హైదరాబాద్ జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. గణపతి కాంప్లెక్స్ దగ్గర సెకండ్ హ్యాండ్ కార్ షోరూంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. అప్పటికే 16 కార్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. గణపతి కాంప్లెక్స్ దగ్గర సెకండ్ హ్యాండ్ కార్ షోరూంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. అప్పటికే 16 కార్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సుమారు 4 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్స్ అయింది. ఈ ఫైర్లో 16 కార్లు, అంటే ఇది సెకండ్ స్టేజ్ ఉన్న 16 కార్లు డ్యామేజ్ అయ్యాయి. సో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, బట్ అతను ఎందుకో భయంతో ఎంబడే కాల్ ఇవ్వలేకపోయింది. సో కాల్ కొంచెం మనకు లీడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చుట్టుపక్కల వాళ్ళు రెసిడెన్సెస్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 4 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఇమీడియట్గా మనకు జూబ్లీహిల్స్ అన్నపూర్ణ వెహికల్స్ వచ్చేసి ఫైర్ అంతా కంట్రోల్ చేసినాయి. చుట్టుపక్కల ఇళ్ళకు అటు ఇటు వ్యాపించకుండా, స్మోక్ వెళ్ళకుండా మన వాళ్ళు కంట్రోల్ చేశారు. ఎందుకంటే కార్ ఫైర్ అనేది డేంజర్ ఉంటుంది. సో స్మోక్ అనేది చుట్టుపక్కల వెళ్ళి వాళ్ళకు దానికి ప్రాబ్లం అవుతుంది, ఇన్హలేషన్కి ప్రాబ్లం అవుతుంది. కాకుండా మన వాళ్ళు ఇమీడియట్గా కంట్రోల్ చేశారు. చుట్టుపక్కల కూడా అంతా కూడా రెసిడెన్సెస్ ఉన్నాయి, అన్నీ కూడా సేవ్ అయిపోయాయి. ముందట ఉన్న 4 కార్లు సేవ్ చేశారు. చుట్టుపక్కల